ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చ్ 12వ తారీఖు 2026 అండి. ఈ వీడియోలో వచ్చేసి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఏదైనా వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనకు మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా దేశంలోని సామాన్య ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రారంభించిన ఖాతాల్లో సుమారు 72 కోట్ల బేసిక్ బ్యాంక్ డిపాజిట్లు ఖాతాల్లో బిఎస్బిడిఏ కనీస నిల్వలు నిబంధన వర్తించదని, వీటికి ఎటువంటి అపరాధ రుసుము ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో బ్యాంకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి 72 కోట్ల ఖాతాదారులకు డిపాజిట్లు అదేవిధంగా నగదు కనుక ట్రాన్స్ఫర్ లేదా విత్డ్రా చేసుకున్న ఏటీఎం సేవలు అన్నీ కూడా సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని చెప్పేసి మంత్రి తెలిపారు అనమాట. సో ఇంతో ముఖ్యంగా సేవింగ్ అంటే జనరల్ మరియు అదేవిధంగా కరెంట్ అకౌంట్లో సంబంధించి మాత్రమే కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ ఎంఏబి నిర్వహించని పక్షంలో బ్యాంక్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేశారు. ఈ ఛార్జీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా బ్యాంకులు అందించే సేవలు ఖర్చులకు తగ్గట్లో ఉండాలని స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమైంది కదా. ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకురావడం జరిగిందండి. పేరు అడ్రస్ మార్చాలంటే కొత్తగా కండిషన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కండిషన్లు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆధార్ కార్డు ఒక చోట తీసుకొని మరొక చోట నివసిస్తూ ఉంటారు. చాలా మంది ఉద్యోగాలు అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తుంటారు, ఏళ్ళు గడుస్తుంటాయి. ఇలాంటి వారు కావచ్చు. అదే చిరునామా పేరు అందులో స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక అప్డేట్ ఏం కొత్త రూల్ ఏంటంటే ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఇప్పుడు మరింత ఈజీ చేశారు. సో కేంద్రం ఆధార్ పేరుతో కొత్త యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. యాప్ మొబైల్ యాప్ల ద్వారా ఇంటి వద్ద నుంచి సేవలు అనేది మనం పొందుకోవచ్చు అనమాట. మొబైల్ నంబరు, పేరు, అడ్రస్ వంటి సులభంగా మార్చుకోవచ్చు. గతం తరహాలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి క్యూ లైన్లో గంట తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. సమయం అనేది తగ్గుతుందనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. సో అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరాలకు ఒకసారి లేటెస్ట్గా మన యొక్క ఫోటో కావచ్చు, అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా సరి చేసుకొని అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి కేంద్రం నుంచి ఒక లేటెస్ట్గా కొత్త కండిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో బుక్ చేసుకోవడానికి సమయం అనేది ఇచ్చేది. ఇప్పుడు మరింత వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్రం మరోసారి అనేది పొడిగించిందనమాట. సో 2 సిలిండర్ బుకింగ్ గ్యాప్ 25 రోజులు మాత్రమే ఉండగా దాన్ని ఉన్న పరంగా ఏం చేశారంటే 45 రోజులు చేయడం జరిగిందనమాట. అప్పటి వరకు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ అవుతాయి అనమాట. ఏ హెచ్పి కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, ఏ కంపెనీకి సంబంధించి అయినా కూడా. సో మొత్తానికి ఈ నిర్ణయం ఎలా అంటే గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 20 రోజులకు నిబంధన కొనసాగుతుందని చెప్పేసి క్లియర్గా వెల్లడించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసినా గ్యాస్ సిలిండర్ కొరత అనేది ఏర్పడుతుంది. కాబట్టి సో ఇక వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి కొత్త అప్డేట్స్, కొత్త నిర్ణయాలు తీసుకున్నారనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వంటి పూట బడులు అని కూడా అంటాం, లేదంటే జీవో ఇచ్చారనమాట. సో ఇందులో వచ్చేసి నెల 15 నుంచి వంటిపూట బడులు ప్రారంభించాలని చెప్పేసి విద్యాశాఖ జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఉగాది పండుగ కంటే ముందు దాదాపు జీవో అనేది జారీ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్ అనేది కొనసాగుతాయి అనమాట. సో వంటిపూట బడులు స్టార్ట్ అయినమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఉదయం 8 గంటల స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 వరకు అయితే నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే 15 ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. బోర్డు ఎగ్జామ్స్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కూడా కొనసాగుతాయి అన్నమాట. ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రంలో. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, సో ఏడాది కాస్త ముందుగానే వేసవి అనేది వచ్చేసింది.
మార్చి నెల ఆరంభంతోనే బాణుడి ప్రతాపం అంటే ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి సో తొలిసారిగా బుధవారం మార్చి 11 దేశవ్యాప్తంగా పలు చోట్ల వడగాల్పులు అయితే వీశాయి. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా తెలంగాణలో అయితే రానున్న 2 రోజుల్లో ఎక్కువగా ఎండలు కొట్టబోతున్నారంటూ వాతావరణ శాఖ నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరొక అప్డేట్ అండి, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే మార్చి నెల ప్రారంభం నుంచి ఎండలు తీవ్రత ఎక్కువగా పెరిగాయి కాబట్టి సో ఎప్పటి నుంచి అంటే మార్చి 15 తారీఖు నుంచి లేదంటే 16 తారీఖు నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ముందుగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ప్రారంభమవుతుందని చెప్పేసి అదేవిధంగా ఎదురుగాలు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వెదర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలకు ముందుగానే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయి ఏంటి అనేది కూడా. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే కరీంనగర్ కావచ్చు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో ప్రతిరోజు కూడా వాతావరణ అప్డేట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. 42 లక్షల మంది పెన్షన్లు అనేది పొందుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా డీటెయిల్స్గా ఎంతమంది లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి 3 లక్షల మందిని తొలగించినట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వీళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది, ఎందుకంటే అనర్హులు అనమాట. కొంతమంది ఏమో ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పొందుతున్నారు, కొంతమంది ఇతరత్ర ఆధార్ కార్డు వయసు పెంచుకొని, అదేవిధంగా కొంతమంది తప్పుడు చిరునామా ఇచ్చి ఇలా కొంతమంది అంటే కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తుంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు అనగా ఈ డబ్బులు కూడా పొందుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. సో ఈ రకంగా వీరందరినీ గుర్తించడం సాధ్యం కాలేదన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దాదాపు అన్ని కోణాల్లో ప్రభుత్వం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తిస్తుంది అనమాట. వెంటనే వారందరినీ కూడా తొలగిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెల దాదాపు చాలా కీలకం కాబోతున్నాయి, బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ నెల 20 తారీఖు లేదంటే 26 తారీఖులో మొత్తానికైతే ఈ బడ్జెట్లో మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి గతం కంటే కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంది. ఈసారి పెంపు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో పెరిగిన పెన్షన్లు 2000 ప్లేస్లో 4016 రూపాయలు, 4000 ప్లేస్లో వచ్చేసి 6016 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి, ఒకవేళ పరిస్థితి కనుక మొత్తానికైతే రాష్ట్ర ఖజానా సరిపడిన నిధులు లేకపోతే 500 రూపాయలు మినిమం పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు కూడా మంజూరు అనేది చేయబోతున్నారట. సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అన్నమాట.